అబ్సల్యూట్ ట్రుత్, ఇది మాత్రమే నిజమని ఇంతవరకు ప్రపంచంలో ఎవరు నిరూపించాలా? నువ్వేమన్నా నిరూపిస్తా అంటే ట్రై చేద్దాం, నాకేం ప్రాబ్లం లేదు. బట్ నాకు తెలిసి నిరూపించడం మీ యెహోవా వల్ల, మీ యేసు వల్ల కూడా కాదు. ఖచ్చితంగా నిజాన్ని స్వీకరించాలి. నేను అందరితో మాట చెప్పట్లేదు, కానీ ఎందుకంటే మిగతా వాళ్ళని నేను నియంత్రించలేను. కానీ నా ఫాలోవర్స్, నన్ను ఎవరైతే అభిమానిస్తున్నారో, నా ఛానల్ ఫాలో అవుతున్నారో, వాళ్ళకి నేను ఏం చెప్పబోతున్నాను అంటే, ఇప్పుడు నేను మాట్లాడబోతున్న ప్రతి విషయం అనేది చాలా ఘాటుగా ఉంటది, చేదుగా ఉంటది. కొన్ని విషయాలు మనం మార్చుకోవాల్సి వస్తుంది, వేరే ఆప్షన్ లేదు. మరి ఏం మార్చుకోవాలో మరి తెలియదు. నిన్ను ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది తగ్గిపోయారని తెలుసా జాన్ పాల్? నువ్వేదో చేశావంట, నాకు తెలీదు. అప్పటి నుంచి నిన్ను దాదాపు అందరూ వెళ్ళేశారు. మరి అంత సత్యం పట్ల ఉంటే నీ ఫాలోవర్స్ నిన్ను ఎందుకు వదిలేస్తారు? ఇన్ఫాక్ట్ నాకు గుర్తుంది, భక్తివన్ ఛానల్లో నిన్ను ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు ఒక పెద్ద ఆయన వచ్చాడు, లావుగా ఉంటాడు, ఆయన పేరేదో ఉంది. అయినా నిన్ను ఈ రోజు క్రిటిసైజ్ చేస్తున్నాడు. ఎందుకంటావు? అంటే నీలో సత్యం లేదని ఆయన నిన్ను వదిలేశాడా? నిన్ను ఫాలో అయ్యి